హాయ్ ఫ్రెండ్స్. టు ఇవాళ మనం బ్యాక్ టు బేసిక్స్ 32. సో, ఒక బీపీఎఫ్ స్టేజ్‌ని జావాస్క్రిప్ట్ ద్వారా కస్టమైజేషన్స్ మనం ఉపయోగించి ఒక కస్టమర్ బిజినెస్ రిక్వైర్మెంట్ మనం ఎలాగా ఆహ్, అచీవ్ చేయొచ్చో చూద్దాం. సో, లాస్ట్ టైమ్ మనం డైరెక్ట్‌గా ఒక బీపీఎఫ్ స్టేజ్‌ని ఒక కాంటాక్ట్ రికార్డ్‌ని ఓపెన్ చేసి కన్సోల్ విండో ద్వారా నావిగేషన్ మెథడ్స్ ఎట్లా యూజ్ చేయొచ్చో చూసాం. సో, దాని ఎక్స్‌టెన్షన్ ఏంటి అనంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఎలా ఇస్తారు అనంటే డైరెక్ట్‌గా ఓకే. నాకు బీపీఎఫ్ స్టేజెస్ ఆటోమేటిక్‌గా చేంజ్ అవ్వాలి ఆన్ బేసిస్ ఆఫ్ సర్టెన్ ఫీల్డ్స్ అన్నమాట. సో, దానికి నేనేం చేస్తున్నానంటే ఒక ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ రికార్డ్‌ని యూజ్ చేసుకొని దాని బేస్ మీద బీపీఎఫ్‌ని నేను ఆహ్, కస్టమైజేషన్స్ చేయడానికి నేను ఈ పర్టిక్యులర్ వీడియోని యూజ్ చేస్తున్నాను. సో, యాజ్ యూజువల్ ఆహ్, సో, నా డైనమిక్స్ సీఆర్ఎం పోర్టల్ డైనమిక్ సీఆర్ఎం పోర్టల్‌లోకి make.powerapps.comలోకి లాగిన్ అయ్యి, సో, సొల్యూషన్స్‌కి వెళ్ళి, సో, కాంటాక్ట్ కస్టమైజేషన్స్ అనేది నా కస్టమైజేషన్ సొల్యూషన్. సో, ఇందులో ఒక న్యూ వెబ్ రిసోర్స్ అనేటువంటిది మనం క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనంటే మోర్ వెబ్ రిసోర్స్. సో, ఇక్కడ మన నేము ఆహ్, అన్నీ ఇవ్వచ్చనమాట. సో, ఎగ్జిస్టింగ్ నేను యూజ్ చేశాను. ఓకే. సో, ఆ వెబ్ రిసోర్స్ ఏంటంటే దాని నేమ్ మూవీపీఎఫ్ స్టేజ్. సో, ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా నేమింగ్ కన్వెన్షన్ ఎట్లాగా ఉంటుంది అనంటే అన్ని స్మాల్ లెటర్స్ మనం నేమ్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. సో, టైప్ ఏంటి అంటే జావాస్క్రిప్ట్ జేఎస్ ఫైల్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సింపుల్‌గా సేవ్ చేసిన తర్వాత పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ క్లిక్ చేయాలి. సో, జస్ట్ మూవ్ బీపీఎఫ్ స్టేజ్ అనేటువంటి ఒక వెబ్ రిసోర్స్ నేను క్రియేట్ చేశాను. ఓకే. సో, సేమ్ సొల్యూషన్ నేను ఇప్పుడు క్లాసిక్ వ్యూలో ఓపెన్ చేశాను. సో, సేమ్ వెబ్ రిసోర్సెస్‌ని సేమ్ కాంటాక్ట్ కస్టమైజేషన్స్ కాంపోనెంట్‌లో వెబ్ రిసోర్స్ నేను ఓపెన్ చేసి, సో, ఈ డబుల్ క్లిక్ చేస్తే సో, మనకేమొస్తుంది అంటే మూవ్ బీపీఎఫ్ స్టేజ్ అనేటువంటిది వచ్చింది. సో, దీంట్లో నేనిక్కడ చూస్ ఫైల్ అని చెప్పేసి నేను నాకు అవైలబిలిటీ ఉన్నటువంటి జావాస్క్రిప్ట్‌ని ఈ విధంగా జావాస్క్రిప్ట్ ఫైల్ నేను చేసుకొని మూవ్ బీపీఎఫ్ స్టేజ్ అనే నేను దాన్ని అప్లోడ్ చేసి, సేవ్ చేసి పబ్లిష్ చేస్తాను. సో, పబ్లిష్ అయిపోయిన తర్వాత పబ్లిష్ ఆల్ కస్టమైజేషన్స్ చేయాలి. సో, ఇప్పుడు అది ఎలాగా వర్క్ సో, మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్‌గా ఇక్కడ జాబ్ టైటిల్ అనేటువంటి ఫీల్డ్ మీద నేను లాజిక్ రాసాననమాట. అదేంటి అంటే ఆన్ చేంజ్ లేకపోతే ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో ఆన్ ట్యాబ్ అయిన తర్వాత ఆహ్, ఈ వ్యాక్సినేషన్ స్టేటస్ అనే కరెంట్ స్టేట్ దగ్గర నుంచి మనకి ప్రొవైడ్ డిస్కౌంట్ అనేటువంటి నెక్స్ట్ స్టేట్‌కి వెళ్ళిపోతుందనమాట. సో, జస్ట్ డెమో పర్పస్ కోసం సో, జస్ట్ టైటిల్ నేను మోడిఫై చేశాను. సో, బ్యాక్ ఎండ్ ఏమైంది అనంటే నా లాజిక్ అనేటువంటిది రన్ అయిన తర్వాత ఆ స్టేట్ అనేటువంటిది కరెంట్ స్టేజ్ వ్యాక్సినేషన్ స్టేటస్ దగ్గర నుంచి ప్రొవైడ్ డిస్కౌంట్ అనే స్టేటస్‌కి అది మూవ్ అయిపోతుందనమాట. సో, ఒక్కసారి రిఫ్రెష్ క్లిక్ చేస్తే
ప్రొవైడ్ డిస్కౌంట్ అనేటువంటి స్టేజ్లోకి ఇది మూవ్ అయిపోయింది. సో దీన్ని అసలు ఎట్లాగా మనం ఇంప్లిమెంట్ చేసాము అని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే, ఇక్కడ ప్రతి బీపీఎఫ్ మనం క్రియేట్ చేసినప్పుడు ఒక బీపీఎఫ్ ఎంటిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఓ డేటా ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం డైనమిక్ సిఆర్ఎం యొక్క యూఆర్ఎల్తో మనం డైరెక్ట్గా నావిగేషన్తో ఆ ఎంటిటీలో ఉన్న డేటా మొత్తం మనం ఈజీగా చూడొచ్చు అనమాట. సో ఇలాగా మనం చూస్తే ఇక్కడ నాకు ఎగ్జిస్టింగ్ అనేటువంటిది రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టేజ్ ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సెట్ యాక్టివ్ అని పెట్టాను. ఓకే, ఇక్కడ చూడాల్సిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఐడి బీపీఎఫ్ కాంటాక్ట్ ఐడి వాల్యూ. ఓకే, ఇది ఒక నా కాంటాక్ట్ ఐడి ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో ఈ కాంటాక్ట్ ఐడి. సో ఇది కాంటాక్ట్ ఐడి. సో ఇది బీపీఎఫ్ కాంటాక్ట్ ఐడి వాల్యూ. దీని రిలేటెడ్ ట్రావర్స్డ్ పాత్. సో టూ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. బీపీఎఫ్ స్టేజ్ని మనం ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మూవ్ చేయాలి అని అంటే మనకి ట్రావర్స్డ్ పాత్ అనేటువంటిది ఇంపార్టెంట్ థింగ్. సో ట్రావర్స్డ్ పాత్ అంటే ఏంటి అని అంటే కరెంట్ ఆ పర్టికులర్ ఎంటిటీ రికార్డ్ కాంటాక్ట్ రికార్డుకి ఆ బీపీఎఫ్ స్టేజ్ అనేటువంటిది ఎక్కడ ఉంది అని ఎట్లా గుర్తుంచుకుంటుంది అని అంటే, బీపీఎఫ్ ఎంటిటీలో ట్రావర్స్డ్ పాత్ అనేటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీలో ఫస్ట్ ఇప్పుడు D14 ఇది ఉంది కదా, ఇది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ వ్యాక్సినేషన్ స్టేటస్ అనే స్టేట్కి సంబంధించింది అనమాట. ఒకవేళ ఇదే సేమ్ రికార్డ్ నెక్స్ట్ స్టేట్ కనుక వెళ్తే, సో అక్కడ ట్రావర్స్డ్ పాత్ మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రావర్స్డ్ పాత్ ఇది ఫస్ట్ వ్యాక్సినేషన్ స్టేటస్ కామా ఈ యొక్క ప్రొవైడ్ డిస్కౌంట్ అనేటువంటి స్టేజ్ ఐడి కూడా ఇక్కడ వచ్చి మనకి అపెండ్ అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ వే ఇక్కడ బీపీఎఫ్ నేమ్ ఏంటి, వ్యాక్సినేషన్, సో స్టేటస్ కోడ్, టైమ్ జోన్, ఇలా డీటెయిల్స్ అన్నీ మనకి ఉంటుంది. సో బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఇన్స్టాన్స్ ఐడి ఏంటి అని అంటే ఇది. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇస్తున్నాను అని అంటే, దీన్ని బేస్ చేసుకొని మనం యాక్చువల్గా లాజిక్ అనేటువంటిది రాసాము అన్నమాట. సో ఒకసారి కోడ్లోకి వెళ్తే ఏం చేస్తాం, ఇక్కడ ఫంక్షన్ బీపీఎఫ్ స్టేజ్, ఇది యాక్చువల్గా మై కాన్సన్ట్రేషన్ ఏంటి అని అంటే జస్ట్ యాక్చువల్ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇన్ ద కమింగ్ వీడియోస్ మనం యాక్చువల్గా ప్రొడక్షన్ రెడీ కోడ్ ఎట్లా చేయొచ్చు అని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. సో హియర్ ఫామ్ కంటెక్స్ట్ ఎట్లా చేయాలి అని అంటే కంపల్సరీ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ దగ్గర నుంచి ఫామ్ కంటెక్స్ట్ తీసుకొని అందులో మనకి యాక్టివ్ స్టేజ్ ఏంటి. సో యాక్టివ్ స్టేజ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ వ్యాక్సినేషన్ స్టేటస్ అనేటువంటిది యాక్టివ్ స్టేటస్. సో దాన్ని బేస్ చేసుకోవడం నేను ఇక్కడ లాజిక్ అనేటువంటిది రాస్తున్నాను. సో స్టేజ్ ఐడి యాక్టివ్ స్టేజ్ డాట్ గెట్ ఐడి అని అంటే నాకు ఇక్కడ కరెంట్ స్టేజ్ ఐడి ఏంటి, యాక్టివ్ స్టేజ్ ఐడి ఏంటి అంటే సో ఈ ఫస్ట్ పర్టికులర్ వన్ ఐడి నాకు వస్తుంది అనమాట. అదేవిధంగా స్టేజ్ నేమ్ ఏంటి అంటే వ్యాక్సినేషన్. సో కరెంట్ బీపీఎఫ్ ఇన్స్టాన్స్ ఐడి. సో కరెంట్ బీపీఎఫ్ ఇన్స్టాన్స్ ఐడి అని అంటే ఇక్కడ మనకి బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఇన్స్టాన్స్ ఐడి ఏదైతే ఉందో ఇది మనకు అక్కడ అవైలబిలిటీ అవుతుంది అనమాట. సో కరెంట్ బీపీఎఫ్ ఇన్స్టాన్స్. సో టైటిల్ ఏంటి అని అంటే సేమ్ ఇక్కడ టైటిల్ అనే ఫీల్డ్ ఉంది. ఈ టైటిల్ అనే ఫీల్డ్ లో వాల్యూని నేను రీడ్ చేసుకుని ఆ ఫీల్డ్ వాల్యూ కనుక ఎంటీ కాకుండా అన్డిఫైన్ కాకుండా ఉంటేనే నేను నా యాక్చువల్ లాజిక్ని నేను చెక్ చేయాలని చూస్తున్నాను అనమాట.
సో ఇక్కడ ఏంటి అని అంటే, సో స్టేజ్ నేమ్ తెలిసింది, టైటిల్ అనేటువంటి దాని ఫీల్డ్లో డేటా ఉంది, అండ్ అట్ ద సేమ్ వే స్టేజ్ నేమ్ అనేటువంటి వ్యాక్సినేషన్ స్టేటస్ ఉంది. నౌ ఏం చేస్తున్నానంటే ఈ స్టేజ్ 2 అనేటువంటిది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రావర్స్ పాత్కి కంపల్సరీగా మనకి ఏవైతే కరెంట్ స్టేజెస్ ఉన్నాయో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ బీపీఎఫ్ బిజినెస్ ప్రాసెస్ ఫ్లో ఎన్ని అయితే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ట్రావర్స్ పాత్లో ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని, ఆ ట్రావర్స్ పాత్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైనా ఆ రికార్డుని ఓపెన్ చేస్తే కరెక్ట్గా అదే పర్టికులర్ స్టేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఫర్ ద టైమింగ్ డెమో పర్పస్ కోసం ఈ స్టేజ్ 2ని నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను. దీన్ని డైనమిక్గా కూడా మనం తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ మనకు బేసిక్గా ఏం కావాలి అంటే యాక్టివ్ స్టేజ్ ఐడిని డిఫాల్ట్గా కావాలి కాబట్టి నాకేం కావాలి, ఇప్పుడు ఈ కోడ్ రన్ అయినప్పుడు యాక్టివ్ స్టేజ్ ఐడి వ్యాక్సినేషన్ స్టేటస్ దగ్గర నుంచి నాకు ప్రొవైడ్ డిస్కౌంట్కి వెళ్ళాలన్నమాట. సో దాని గురించి మనం 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే యాక్టివ్ స్టేజ్ ఐడి అట్ odata.bind అంటే దీనికి ప్రాసెస్ స్టేజెస్ ఆఫ్ స్టేజ్ 2ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, పాస్ చేయాలి. ఇన్ ద సేమ్ వే ట్రావర్స్ పాత్ ఏంటి, స్టేజ్ ఐడి, ఫస్ట్ కరెంట్ స్టేజ్ ఐడి ఏంటి, వ్యాక్సినేషన్ స్టేటస్ యొక్క స్టేజ్ ఐడి కామా స్టేజ్ 2 అంటే ఈ ప్రొవైడ్ డిస్కౌంట్ యొక్క సంబంధించినది అనమాట. సో దాని తర్వాత నార్మల్గా XML HTTP రిక్వెస్ట్ని యూజ్ చేసుకొని ఒక ప్యాచ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని నేను అప్డేట్ అనేది చేశాను. ఇక్కడ new_vaccinations అనేటువంటిది నా బీపీఎఫ్ యొక్క ఎంటిటీ నేమ్, అంటే నా బీపీఎఫ్ వ్యాక్సినేషన్స్ అని పెట్టాను. న్యూ అనేటువంటిది పబ్లిషర్ నేమ్, new_vaccinations అని చెప్పి పట్టాను అనమాట. సో కరెంట్ బీపీఎఫ్ ఇన్స్టెన్స్ ఐడిని బేస్ చేసుకొని ఇక్కడ రెడీ స్టేట్ చేంజ్లో రెడీ స్టేట్ కనుక 4 అయితే అండ్ స్టేటస్ అనేటువంటి 204 అయితే అలర్ట్ సక్సెస్ అనమాట, లేదు అంటే ఎర్రర్. ఇది మొత్తం ఫామ్ చేసుకున్న తర్వాత request.send.jstringfile.entity అని అంటే మనకు అప్పుడు డేటా అనేటువంటిది సేవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రికార్డ్ యొక్క ఈ బీపీఎఫ్ కాంటాక్ట్ ఐడి దీనికి. సో దీని రిలేటెడ్ ట్రావర్స్ పాత్ ఏముంది మనకి, ఇక్కడ ఓన్లీ సింగిల్ ట్రావర్స్ పాత్ ఉంది. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, సక్సెస్ అండ్ రిఫ్రెష్. సో ప్రొవైడ్ డిస్కౌంట్ అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే సేమ్ బీపీఎఫ్ కాంటాక్ట్ ఐడికి ట్రావర్స్ పాత్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్ అనమాట. సో సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే ప్రొవైడ్ డిస్కౌంట్. సో ఈ విధంగా మనం కోడ్ అనేటువంటిది రాయవచ్చు బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని. కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, కంపల్సరీగా ఈ కోడ్ రాయాలి అని అంటే జావా స్క్రిప్ట్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ వే ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఎట్లాగా పనిచేస్తుంది, వాల్యూస్ని ఎట్లా రీడ్ చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ మొత్తం కావాలి. అండ్ ద సేమ్ వే రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేటువంటిది వస్తుంది, వాటి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మనకి కావాల్సి వస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్, ఈ వీక్కి ఈ పర్టికులర్ వీడియో. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ కమింగ్ వీక్లో ఇంకొక వీడియోతో వస్తాను. అప్పటి వరకు మీరు నెక్స్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.